హలో నమస్తే. ఆన్‌లైన్‌లో పీవీఎస్ శర్మ అని ఒక ఎక్స్ ఐఏఎస్ బ్యూరోక్రాట్ యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో కొన్ని పోస్టులు కనపడ్డాయి నాకు. రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించి ఈ యొక్క ఎన్నికల్లో ఓటర్ లిస్ట్‌కి సంబంధించినటువంటి చీటింగ్ జరిగిందని చెప్పి ఏదైతే తను ఫైట్ చేస్తున్నాడో దేశవ్యాప్తంగా, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి చీటింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం చాలామందిలో ఉంది. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని అది తప్పు అని వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్తుంది. బట్ అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత స్ట్రాంగ్గా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళ రియాక్ట్ అవుతే మంచిదని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. బట్ ఇక్కడ పీవీఎస్ శర్మ గారు అని ఆయన నిన్న రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తరువాత చాలామందిలో క్యూరియాసిటీ వచ్చింది. రాహుల్ గాంధీ చాలా ప్లాంట్గా దాన్ని స్టడీ చేశాడు. స్టడీ చేసి బయట పెట్టాడు, ఇదిగో ఇక్కడ తేడాలు వచ్చినాయని. ఇప్పుడు అదే మెథడ్లో ఈ పీవీఎస్ శర్మ గారు కొన్ని పోస్ట్ చేశారు. అది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఐ ఫౌండ్ వ్యాలిడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ డేటా కరెక్టా లేదా అనేది నాకు తెలీదు. నేను ఐ ఓన్లీ ట్రస్టింగ్ పీవీఎస్ శర్మ గారి డేటాని మాత్రమే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మరి నిజంగా ఈ డేటా కరెక్టా లేదా అనేది పీవీఎస్ శర్మ గారిని అడగాలి. ఆయన పోస్ట్ చేసింది మాత్రం మీకు చదువుతున్నాను. ఓకే. ఆఫ్టర్ రీడింగ్ టుడేస్ రాహుల్ గాంధీ ఆర్టికల్ ఇన్ మహారాష్ట్ర ఎలక్షన్, ఇది ఎవరు పీవీఎస్ శర్మ గారు రాసినటువంటి పోస్ట్. After reading today's Rahul Gandhi article on Maharashtra election, was compelled to do research on AP elections in May 2024 won by Kutami. అంటే రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎలక్షన్స్ మీద రాసిన ఆర్టికల్ని చదివిన తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ కూటమికి సంబంధించినటువంటి దాన్ని రీసెర్చ్ చేయాలని అనిపించి కొంత రీసెర్చ్ చేశాను అని అతను కొన్ని పోస్ట్ చేశాడు. అతను ఏం పోస్ట్ చేశాడు, ఓటింగ్ బై 6 PM అంటే 6 గంటలకి ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఓటింగ్ శాతం 68.12%. ఓటింగ్ బై 6 గంటలకి. అసలు యాక్చువల్గా 5 గంటలకి మూసేయాలి, కానీ 6 గంటలకు వచ్చిన డేటా 68.12%. ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ 86% అన్నారు. అంతే, ఆల్మోస్ట్ 82%. అంటే అర్ధరాత్రే 13.74% ఓటింగ్ శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమికి. 14% ఆల్మోస్ట్ 13.74%. మహారాష్ట్రలో 8% పెరిగితేనే రాహుల్ గాంధీ గొడవ చేస్తున్నాడు. మహారాష్ట్రలో అర్ధరాత్రి తెల్లారేసరికి పెరిగిన ఓట్ పర్సెంట్ 8%. రిమెంబర్, ఆంధ్రప్రదేశ్లో 14% పెరిగింది. ఓట్స్ పోల్డ్ ఇంక్రీస్డ్ బై ఆల్మోస్ట్ 46 lakhs. అండ్ అకార్డింగ్ టు పీవీఎస్ శర్మ 26,000 పర్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఒక నియోజకవర్గానికి 26,000 మంది అర్ధరాత్రి ఓటేశారా? దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్స్ అండ్ లూజర్స్ ఇన్ ద ఎలక్షన్. ఎవరైతే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి 36,000, 40,000, 26,000, 80,000 మెజారిటీ మార్జిన్స్ వచ్చినాయి. అదంటే ఆ 26,000 ఒక నియోజకవర్గానికి అర్ధరాత్రి పడినటువంటి 26,000 ఓట్లే ఉన్నాయో అదే దానివల్ల గెలిచారని ఇతను ఒక పోస్ట్ చేశాడు. ఇట్స్ నాట్ ద ఈవీఎంస్ స్టూపిడ్ అని రాశాడు. దాని అర్థం ఏంటో మరి. ఎనదర్ అమేజింగ్ డేటా అతను రాసింది. బిట్వీన్ October 27, 2023 అండ్ December 9, 2023 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో 23,50,000 ఓటర్స్ని యాడ్ చేశారంటే లిస్ట్లో. అంతకుముందు 5,000 ఓటర్లు యాడ్ చేశారు. అంటే ఇప్పుడు 2019 ఎన్నికలు జరిగినాయి. 19 నుంచి 23 లోపు 5 లక్షల ఓటర్లను యాడ్ చేశారు, కొత్త వాళ్ళని. కానీ కేవలం 3 నెలల్లో అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 9 లోపే 23,50,000 మంది ఓటర్ని లిస్ట్లో యాడ్ చేశారట. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? మరి ఆయన అడిగింది, ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగినట్టే ఈయన అడుగుతున్నాడు. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? కేవలం 3 నెలల్లో 23,50,000 ఓటర్స్ని మీరు ఎలాగా
యాడ్ చేయగలిగారు అనేది ఒక క్వశ్చన్ వేశాడు అతను ఆన్లైన్లో, ట్విట్టర్లో. ఇన్ కంక్లూజన్, వైసీపీ లీడర్స్ అండ్ క్యాడర్ వర్ కాట్ నాపింగ్. అంటే ఏమంటే వైసీపీ లీడర్లు, క్యాడర్ మొత్తం కూడా నిద్రపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది కొన్ని లక్షల ఓట్లు యాడ్ చేసింది, కొన్ని లక్షల ఓట్లు డిలీట్ చేసింది. మరి ఎలక్షన్ కమిషన్ ఇంత చేసినా సరే మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది తెలియదని అతను ఒక పోస్ట్ చేశాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ వాజ్ స్టోలెన్ యాజ్ పర్ రాహుల్ గాంధీస్ లాజికల్ అనాలిసిస్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ టుడే. As per analysis and grounds mentioned in the above article and election commission data on AP assembly elections, we can safely conclude that even AP election was stolen. ఇతను ఏమంటాడంటే, రాహుల్ గాంధీ ఏదైతే తను ఒక అనాలిసిస్ చేసి మహారాష్ట్ర ఎలక్షన్లో ఎన్నికల్ని దొంగిలించారని ఎట్లా చెప్తున్నారో, అది కనుక రాహుల్ గాంధీ అనాలిసిస్ కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఎన్నికలను కూడా అలానే ఒక దొంగతనంగా గెలిచారు అనడానికి సందేహం లేదు అనేది ఇక పివిఎస్ శర్మ గారు రాసినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్. ఇట్స్ అప్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్స్ టు డిసైడ్ వెదర్ దే వాంట్ టు డెమోక్రసీ ప్రివేల్ ఇన్ ఏపీ ఆర్ నాట్. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉండాలా లేదా అనేది ఇంక వైఎస్ఆర్సీపీ నాయకులు, క్యాడర్ నిర్ణయించుకోవాలి. దీని మీద మీరు ఫైట్ చేస్తారా, దీని మీద మీరు మాట్లాడతారా లేదా అనేది ఇంక మీ ఇష్టం అని అతను ఒక పోస్ట్ చేశారు. పార్టీ షుడ్ టాస్క్ ఇట్స్ వర్కర్స్ అండ్ ఎర్స్ట్వైల్ వాలంటీర్స్ to verify genuine voters in every polling booth and report it to party's BLO to take it to the EC for review. ఇప్పుడు రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలాగైతే రీసెర్చ్ చేస్తున్నాడో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వీళ్ళు అలా చేస్తారా లేదా అనేది ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇష్టము. మీరు చేస్తే మంచిది. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఎడిషనల్ ఓట్లు పూల్ అయ్యాయి, ఎన్ని ఎడిషనల్ ఓటుల్ని గ్యాదర్ చేశారు అనేది మీ యొక్క క్యాడర్కి చెప్తే వాళ్ళే అనలైజ్ చేస్తారు అనేది చెప్తున్నారు. మరి పివిఎస్ శర్మ గారు ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ప్రొఫైల్ని బట్టి ఐఏఎస్ శర్మ అని కనిపిస్తుంది నాకు, రిటైర్డ్ ఆఫీసర్లా కనిపిస్తున్నారు. బట్ ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో అది నాకైతే తెలీదు. బట్ సడన్గా కనిపించింది ఒక దీనికి సంబంధించి. నేను దాన్ని ఐ జస్ట్ వెంట త్రూ అని నేను మీకు చెప్తున్నది. ఇంకొకటి కూడా ఏం పోస్ట్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి పోస్ట్ చేశారు ఆయన, ఎక్స్ప్లెయిన్ చేయండి అనండి. Can ECI VP explain the meteoric increase of 42 lakhs in new voters in Andhra Pradesh between 2019 and 24, whereas the rise was just 4 lakh during 14 and 19. అంటే 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత 19కి కొత్త ఓటర్లు యాడ్ అయింది 4 లక్షలు అయితే 2019 ఎన్నికల తర్వాత 24 ఎన్నికలకి 42 లక్షల ఓటర్లు ఎక్కడి నుంచి యాడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు. మరి ఆ డేటా కరెక్ట్ అయితే మాత్రం ఇట్ ఈస్ రియల్లీ ఆలోచించదగ్గ ప్రశ్నే. కెన్ ఈసీఐ విఈపీ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ కుడ్ రిజిస్టర్ 24 lakh న్యూ ఓటర్స్ ఇన్ జస్ట్ 2 months బిట్వీన్ October 23 December, అడిషనల్ 6 lakhs in 23-24. కేవలం 3 నెలల్లో 24 లక్షల ఓటర్స్ని యాడ్ చేశారట ఆంధ్రప్రదేశ్లో. అంటే 2014-19కి 4 లక్షలు అయితే 5 సంవత్సరాలకు 4 లక్షల మంది పెరిగితే, అంటే 4 లక్షల మంది కొత్త ఓటర్లు యాడ్ అయితే 19-24కి 42 లక్షల ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ముసలోళ్ళంది ఏజింగ్ అవుతున్నారు, మన కుర్రోళ్ళు లేరు కాబట్టి పిల్లల్ని కనండి అంటున్నారంట. అంటే ఉద్దేశం ఏంటి, పిల్లల్ని కనండి అంటే అర్థం వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని ఇది కుర్రోళ్ళు తక్కువ మంది ఉన్నారు, ముసలోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఈ ముసలోళ్ళందరూ చనిపోతే రేపొద్దున జనాభా పడిపోతుంది అని కదా అర్థం. బట్ కానీ ఇక్కడ లెక్క చూస్తే వేరే విధంగా ఉంది కదా. 2014-19కి 18 సంవత్సరాలు దాటినోడు 4 లక్షలు అయితే 24-29కి 42 లక్షల మంది 18 సంవత్సరాలు దాటారంటే అంతమంది యువకులు, మైనారిటీ తీరి 42 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో అంతమంది జనాలు ఉన్నారని అర్థం. మరి ఇంకా ఆ పాయింట్ని చూస్తే పిల్లలు తక్కువ మంది ఉన్నారనేది పొరపాటు కదా. 42 లక్షల మందిని యాడ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదానికి ఒకటి మనం చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేయాలి. చేస్తే మనకు అర్థమవుతుంది ఏదో జరిగింది అనేది. పివిఎస్ శర్మ గారు ఇంకోటి పోస్ట్ చేశారు, ఓవరాల్ టోటల్ ఓటర్స్ యాడెడ్ టు ది ఓటర్స్ లిస్ట్ బిఫోర్ 2024 ఎలక్షన్స్ as compared to 2019 elections are 42,38,685, 11.6% over last year elections. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ఇప్పటికీ 12% అప్రాక్సిమేట్గా 42 లక్షలు ఓటర్లను యాడ్ చేశారంటండి. ఓకే,
ఈసీఐ ఎస్విఈపి అనేవాళ్ళు ఏదో ఒక సమ్మరీ ఇచ్చారట, అది పోస్ట్ చేశాడు ఆయన ఆన్లైన్లో. దాని ప్రకారం ఏంది, ఆల్ ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ యాజ్ పర్ లా. ది స్కేల్ అండ్ అంటే యాక్చువల్గా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి దానికి రిప్లై ఇస్తూ ఎవరో ఎలక్షన్ కమిషన్ సంతకం కూడా ఏం లేదు, ఊరికే జస్ట్ పోస్ట్ చేశారనమాట. ఏమని, ఆల్ ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ యాజ్ పర్ లా. ది స్కేల్ అండ్ యాక్యురసీ విత్ విచ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఇండియా ఆర్ వైడ్లీ acclaimed across the world. Okay, the entire nation is aware that each election process, including the preparation of electoral rolls, polling and counting, etc., are all held by government staff, and that too in the presence of authorized representatives formally appointed by political parties, candidates from polling station up to constituency level. Any misinformation being spread by anyone is not only the sign of disrespect toward law, but also bring disrespect to the thousands of representatives appointed by their own political party, and demotives lakhs of election staff who work untiringly and transparently doing elections. After any unfavorable verdict by the voters trying to defame the election commission by saying that it is not compromised is కంప్లీట్లీ అబ్జర్వ్డ్ అనే రాహుల్ గాంధీకి సంబంధించినట్టు ఒక అన్సైన్డ్ ఒక ఇది పోస్ట్ చేశారు. అది ఇక్కడ పోస్ట్ చేశాడు, దాని మీద సంతకం లేదు, అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా ఎవరు ఇచ్చారో తెలీదు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఓకే, ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ స్టాఫ్ ముందే ఓట్లు రిక్రూట్ చేశారు, గవర్నమెంట్ స్టాఫ్ ముందే ఓట్లు రాశారు, వెరిఫై చేశారన్నప్పుడు డేటా ఇవ్వడానికి భయం ఏందండి. అప్పుడు రాహుల్ గాంధీ అడిగిన సింపుల్ క్వశ్చన్, లోక్సభ ఎలక్షన్ అప్పుడు ఎవరైతే మీకు ఓటర్ లిస్ట్ ఉందో విత్ ఫోటోతోటి నాకు ఇవ్వండి, అసెంబ్లీ ఎలక్షన్కి 5 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి విత్ ఫోటోస్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి అన్నారు. అది గవర్నమెంట్ స్టాఫ్ ఆధ్వర్యంలో రాసినటువంటి ఓటర్లు అయితే ఇవ్వడానికి భయం ఏంటి? ఫండమెంటల్గా రైట్. దాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికల్లా ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అనుమానం రాదు. అనుమానమేమి, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది కూడా అనుమానం. ఇప్పుడు పివిఎస్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ఒక పెద్ద లిస్ట్, అది కూడా అనుమానమే. ఓకే, సరే అది సంగతి. చూద్దాం. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు చెయ్యండి అని అంటున్నారు, బట్ వైఎస్ఆర్సీపీ హ్యాస్ దర్ ఓన్ కన్సర్న్స్. వాళ్ళు వై దేర్ నాట్ టాకింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్. ఈ వైఎస్ఆర్సీపీ నీడ్ టైమ్ మేబీ టు మేక్ సర్టన్ డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి టైం తీసుకుంటున్నట్టున్నారు. లెట్ దెమ్ మేక్ వాట్ ఎవర్ ద డెసిషన్ దే టేక్. లెట్ us see how వైఎస్ఆర్సీపీ మూవ్ అహెడ్. థ్యాంక్ యూ. నమస్కారం.